గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, సికింద్రాబాద్ ఎంపీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకే ఎమ్మెల్యే నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? గత 24 గంటలుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అదే. రాజా సింగ్ చేసిన సవాలుకు కిషన్ రెడ్డి స్పందిస్తారా? సమాధానం చెబుతారా? రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇలాంటి ప్రశ్నల మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. బీజేపీ క్యాడర్ కూడా దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రాజా సింగ్ ను బీజేపీ నుంచి పంపేశారు. రాజీనామా చేశానని ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కీలక నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంగా ఆయన వ్యాఖ్యలు సంధించారు. కిషన్ రెడ్డి వల్లే పార్టీ నాశనమయ్యిందన్న వాదన ఉందని వ్యాఖ్యానించారు. ఆయన తన ఎంపీ సీటుకు రాజీనామా చేస్తే తాను ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తానని తెలిపారు. అప్పుడు ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామని, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అప్పుడు తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని కొందరు అన్ని విధాలా భ్రష్టు పట్టించారని రాజా సింగ్ విమర్శలు గుప్పించారు. బీజేపీలోని రాష్ట్ర నేతలు తనకు ఎప్పుడూ సహకరించలేదని రాజా సింగ్ చెప్పారు. అందుకే తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. అయినా తను బాధపడటం లేదన్న ఆయన పార్టీలో ఉన్నప్పుడు కొందరిలాగా తాను లాబింగ్లు చేసుకుని పదవులు తెచ్చుకోవాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. అయినప్పటికీ తాను బీజేపీ నాయకుడిగానే ఉన్నానన్నారు. తాను లౌకికవాద నాయకుడిని కాదని రాజా సింగ్ చెప్పారు. తాను ఇప్పటికీ బీజేపీకి అనుకూల నాయకుడినేనని తెలిపారు. కేంద్రంలోని పెద్దలతో తనకు ఇప్పటికీ సంబంధాలున్నాయని, పలువురు కీలక నాయకులు తనకు తరచుగా ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. తాను పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి మందలించారని, పార్టీకి రాజీనామా ఎందుకు చేశావని నిలదీశారని, అది ఆయనకు తనపై ఉన్న అభిమానమని రాజా సింగ్ చెప్పారు. అందుకే తాను పార్టీని, పార్టీ పెద్దలను కూడా గౌరవిస్తున్నారని అన్నారు. కానీ స్థానికంగా ఉన్న నాయకుల తీరు మారకపోతే బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం దీనిపై ఆలోచన చేయాలన్నారు. స్థానికంగా ఉన్న నాయకులు ఇతర పార్టీల నేతలతో మిలాఖత్ అయ్యి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, అందుకే తాను ఆవేదన చెందానని రాజా చెప్పారు. రాజా సింగ్ వివరణ కంటే ఆయన సవాలే ఇప్పుడు కీలక అంశమవుతుంది. రాజా సింగ్ ను నిజంగా కిషన్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తోన్న మాట వాస్తవం. మరో వర్గం ఆయనకు దూరంగా ఉంటుంది. అలాగని ప్రత్యర్థి వర్గం రాజా సింగ్ ను సమర్థిస్తుందని కూడా చెప్పలేం. రాజా సింగ్ దూకుడును పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తారు. పార్టీ నాయకత్వాన్ని పట్టించుకోకుండా రాజా సింగ్ ఇష్టానుసారం వ్యవహరిస్తారని కూడా చెబుతారు. కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన నేత అన్న సంగతి రాజా సింగ్ కు తెలియంది కాదు. ఇద్దరి మధ్య నిజంగా పోటీ ఏర్పడితే పార్టీ మొత్తం కిషన్ రెడ్డి వైపే ఉంటుందని చెబుతున్నారు. మరి రాజా సింగ్ ఎందుకలా మాట్లాడుతున్నారంటే ఆయనకు ఆవేశం ఎక్కువ. అంతకన్నా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.